2025 ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ భారత్ ఒక పని చేసింది. అంటే ఈ మోదీ గారు ఉంటారు చూసారా, ఎప్పుడు వర్క్ హాలిక్, ఆలోచించి ఒక అతిపెద్ద నిర్ణయం ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, మనం అందరము కూడా బంగారం మీద ఎన్నో వీడియోస్ మాట్లాడాం. మీకు ఆ ధరలు అలా పెరుగుతూనే ఉంటాయి అని చెప్పి కూడా మనం మాట్లాడాం. కానీ మనం ఏం చేశాము, భారత్ ఏం చేసింది, మోదీ గారు ఏం చేశారు, సడన్గా సిల్వర్ మీద పడ్డారు. ఏకంగా 6,000 టన్నుల సిల్వర్ అండి. ఈ సంవత్సరం అయితే 8,000 టన్నుల సిల్వర్ను భారత్ కొనబోతుంది. అంటే ఎలాంటి ఒక స్కేర్సిటీని మార్కెట్లో క్రియేట్ చేసేసారు అంటే, చైనా తర్వాత భారత్. ఇప్పుడు యూఏఈలో ఉండే సిల్వర్ అంతా కూడా భారత్ ఇంపోర్ట్ చేసుకుంది. సో దాంతో ఐరోపా దేశాలు అంటే మనల్ని ఎలాగైతే దోచుకున్నారో, ఇవాళ మనము వాళ్ళని దోచుకోబోతున్నాం. ఇదే వాస్తవం. సో ఇప్పుడు మీరు లండన్లో ఒక సిల్వర్ ఇన్వెంటరీ ఉంటుంది. మీరు చూసారనుకోండి, మీకు ఎక్కడా ఎటువంటి అమ్మకాలు లేవు. అంటే భారత్ 60% సిల్వర్ యూకే నుంచే కొనేవాళ్ళు, ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇవాళ మీకు ఆల్మోస్ట్ ఇది 15%కి వచ్చేసిందండి. అంటే ఎక్కడ కొట్టాలో యూరోప్ దేశాలు మనల్ని దోచుకున్నారు కదండి, మరి మనము మన పగా ప్రతీకారం తీర్చుకోవాలి కదా. సరైన అవకాశము చూసి ఆ దెబ్బ కరెక్ట్గా మీకు డిసెంబర్ ఆఖరే వీళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉన్నారు. ఈ టైంలో మెల్లమెల్లగా చాప కింద నీరులాగా సిల్వర్ మీద మనం ఇంతంత పెద్ద లెవెల్లో పెట్టుబడులు. సో ఇమీడియట్గా మీకు ఏమనిపిస్తుంది, బంగారు ఆభరణాలు, మరి సిల్వర్ ఆభరణాల కోసం అంత డిమాండ్ అంటే కాదండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం వేసుకునే సిల్వర్ ఆభరణాలు లేదా ప్లేట్లు, గ్లాసులు అవి కాదండి. మనము సిల్వర్ని పెట్టుకొని ఒక అతిపెద్ద వ్యాపారము అనేది చేయబోతున్నాం. అంటే ఈ ప్రపంచంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా భారత్ని చూడాలి. ఇప్పుడు మీరు సోలార్ ప్యానెల్స్ అంటారు కదా, ఈ సోలార్ ప్యానెల్స్కి సిల్వర్ అనేది చాలా ముఖ్యం. అలాగే యాలో వీల్స్ అని అంటారు కదండి. సో వీటికంతా కూడా అల్యూమినియము ప్లస్ మీకు సిల్వర్తో చాలా పనులు ఉంటాయి. అంటే మీకు కొన్ని పరికరాలు వాటిని సిల్వర్తోనే తయారు చేస్తారు. సో అందులో మనము టాప్ పొజిషన్లో ఉండాలి. ఇది మన ఆలోచన. ప్రపంచములో మీకు చైనా తప్ప దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి పరికరాలు తయారు చెయ్యాలి అని చెప్పి ఎవరు ఊహించలేదు. ఇక చైనా వాడు కూడా తైవాన్ విషయంలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇక్కడ మోదీ గారు ఈ పని చేసి చూపించాడు. సో ఇప్పుడు క్యాల్కులేషన్స్ అంతా మారిపోయాయి. మీకు చూడండి, ఐరోపా దేశాలు ఒక మేజర్ క్రైసిస్లో ఉన్నారండి. వాళ్ళు బయట చెప్పడం లేదు, కానీ మీకు ఈ సూచనలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఎలా గమనించవచ్చుంటే, ప్రతి ఒక్క దేశముతో యుద్ధము అంటారు. వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు, ఒక మేజర్ క్రైసిస్లో ఉన్నారు. వాళ్ళ వద్ద మీకు సరైన ఎక్స్పోర్ట్స్ లేవు, రెవెన్యూస్ లేవు, జీడిపి పడిపోతుంది అన్నప్పుడు ప్రపంచ స్థాయిలో యుద్ధాలు జరగాలి అని వాళ్ళు అనుకుంటారు. అంటే డైవర్ట్ చేయడం. వీఆర్ ద గ్లోబల్ లీడర్స్, మేము ఇవాళ దివాలా తీసాము, దీనిని ప్రపంచానికి చెప్పకూడదు. ఏం చెయ్యాలి, యుద్ధాలు. ఇప్పుడు మీరు ఇరాన్లో చూడొచ్చు, పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవరిదంతా చేస్తారు, వీళ్ళే, ఈ వెస్టర్న్ కంట్రీసే. అలాగే చైనా తైవాన్ యుద్ధము 11 బిలియన్ ఆయుధాలు అనేటప్పటికి చైనా వాడు తైవాన్పై యుద్ధము అంటున్నాడు. మీకు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనెజులాలో ఏం జరుగుతుంది, రష్యాలో పుతిన్ గారి ఇంటిపై దాడులు ఏమిటి, ఇదంతా మీరు చూసారనుకోండి. వెస్ట్రన్ దేశాలు మేజర్ క్రైసిస్లో ఉన్నారు అనే నిజాన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మనము ఏం చేస్తున్నాము, ఈ ఏ గొడవలతో మనకు పని లేదండి. మనము ప్రశాంతంగా సిల్వర్ కొనుక్కుంటున్నాము. దీనితో ఎలాంటి ఆయుధాలు అనండి, పరికరాలు అనండి, మీకు ఈ సోలార్ ప్యానెల్స్ అనండి తయారు చేసుకుంటూ ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకి పంచుతూ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ మనము మన రెవెన్యూని ఇంప్రూవ్ చేస్తున్నాం. సో ఇదే అసలు సిసలైన ఆట. మోదీ ఆట అంటే ఇదే. ప్రపంచమంతా ఒకలా ఆలోచిస్తూ ఉంటే అందరూ కూడా బంగారం వైపే చూస్తున్నారు కదండి. అమెరికన్ డాలర్ని అమ్మేసి బంగారం కొంటున్నారు. ఇప్పుడు మీకు ఒకప్పుడు వెస్టర్న్ కంట్రీస్ని చూసారనుకోండి, ఈ భారతీయులు బుర్ర తక్కువ వాళ్ళండి.
మీకు అక్కడ పేపర్ కరెన్సీ ఉంది. అమెరికన్ డాలర్ అంటే పేపర్ కరెన్సీ కదండి. అలాగే మీరు గోల్డ్ బాండ్స్ కొనుక్కోవచ్చు కదా, బాండ్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు కదా. అంటే ఏ రోజు మనం ఈ విషయాలను నమ్మింది లేదు. ఎన్ని రకాలుగా మనల్ని మభ్య పెట్టాలని ప్రయత్నాలు చేసాం. మనం ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి పంజాగుట్ట వైపు వెళ్తూ ఉంటే అసలు వీళ్ళు తగ్గరా. మీకు ఎటు చూసినా కూడా ఈ జ్యువెలర్స్ మీకు వీళ్ళ షోరూమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు కుప్పలు తెప్పలుగా జనాలు. అంటే భారతీయులు ఇలాగా గోల్డ్ కొంటున్నామంటే ఈ పేపర్ సరిపోతుందా, గోల్డ్ బాండ్ నువ్వు అంటావు. ఇప్పుడు అమెరికా వాడు ఏం చేశాడండి, ప్రతి ఒక్క దేశం వద్ద బంగారాన్ని తీసుకొని బాండ్స్ ఇచ్చాడు, అంతే కదా. సో మనం ఏం చేస్తాము, ఇక్కడ బంగారాన్ని కొంటాం, ఫిజికల్ గోల్డ్ని మనం మన చేతుల్లో పెట్టుకుంటాం. ఇదే తేడా. భారతీయులు ముఖ్యంగా కన్జ్యూమర్స్ ఎంత తెలివితేటలు అంటే, మీకు ఫిజికల్ గోల్డ్ మాకు కావాలి, మేము చూడాలండి, బంగారాన్ని చూడాలి, ఇష్టపడాలి, మేము కొనుక్కోవాలి. అదే మీకు వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటి అలవాటు ఉండదు. వాళ్ళకే అది ఒక వ్యాపారం, ఒక ఇన్వెస్ట్మెంట్గానే చూస్తారు. మన దేశంలో అలా కాదు. బంగారాన్ని దాచుకోవడము అనేది మన నరనరాల్లో ఉండే ఒక వ్యవహారం. సో ఇక్కడే తేడా అండి. అంటే ఒకప్పుడు మనం ఏం చేసామో ఇవాళ సిల్వర్ విషయంలో కూడా అదే చేస్తున్నాము. మీరు ఓవరాల్గా చూడండి ఫ్రెండ్స్, ఈ దేశాన్ని మీరు గమనించారనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే కాదండి, మీరు గుజరాత్ మోడల్ ఏమిటి, మహారాష్ట్ర మోడల్ ఏమిటి, వాటిని గమనించారు అంటే దేశంలో ఏం జరుగుతుందో క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అవినీతి అండి. మిమ్మల్ని ఒక ఇండస్ట్రీ పెట్టనివ్వరు. మాకు ముందు డబ్బు ఇవ్వు, ఇస్తేనే నీకు పవర్ ఉంటుంది, ఇస్తేనే లైసెన్సింగ్ ఇస్తాం, ఇస్తేనే నీకు ఫెసిలిటీస్, ఇలా ఉంటుంది. అక్కడ అలా కాదండి. ఆ సిండికేట్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటారంటే, నేను ఇలా పెట్టాలంటే అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఇదే గుజరాత్, మహారాష్ట్ర, యూపీలో ఇక్కడ తేడా. సో అసలు సిసలైన భారత్ మీరు అటు చూడాలి. సో ఇక్కడంతా ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి, గచ్చిబౌలి అంటున్నాను. అంటే తెలంగాణ, ఆంధ్ర వద్దు అన్నారు కదా, ఇప్పుడు గచ్చిబౌలి గురించి ఎందుకు అంటే దాన్ని ఒక రోల్ మోడల్లా తయారు చేశారండి. ఎందుకంటే విదేశాలకు సంబంధించిన సంస్థలు ఉంటాయి. సో వాళ్ళ దగ్గర మనం ఎలాగో ప్రాపర్గానే కదా బిహేవ్ చేస్తాం, ఫారినర్స్ కదా. ఒక మైక్రోసాఫ్ట్ చూడండి, క్యాప్ జెమినీ చూడండి, అలాగే కాగ్నిజెంట్ చూడండి, అమెజాన్, గూగుల్, యాక్సెంచర్, ఇంత పెద్ద పెద్ద సంస్థలు. మీకు వీళ్ళందరూ ఒకే ప్లేస్లో ఉండడం, ఒక్క అమెరికాలో తరువాత భారత్లోనేనండి. ప్రపంచంలో వేరే ఎక్కడా ఇలాంటిది మీరు చూడలేరు. చైనా అనండి, జపాన్, ఎక్కడా ఉండదండి. ఇక్కడ వేల సంఖ్యలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక ఇంకొక లెవెల్లో చూసారా అనుకోండి, ఎటు చూసినా కూడా ప్రొడక్షన్, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మొన్న మాట్లాడాను, ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప ఆయుధాలు భారత్లోనే రేపు తయారవబోతున్నాయి. అది మీరు ఆర్టిలరీ వెపన్స్ అనండి, మిజైళ్ళు అనండి, విమానాలు అనండి, హెలికాప్టర్లు అండి, ఇక్కడే తయారవుతాయి. అంటే ఒకవైపు సాఫ్ట్వేర్ అని మాట్లాడుతున్నాము, ఇంకొక వైపు ఏమో ఇండస్ట్రీస్ అని మాట్లాడుతున్నాము, మూడవ వైపు అమెరికన్ డాలర్ని అమ్మి పడేసి ఆ డబ్బుతో బంగారము, సిల్వర్ అనేది కొని పడేస్తున్నాం. అంటే మీకు ఎటు చూసినా కూడా భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీకు ఈ ప్రపంచం మీద ఎంతలా ఉండాలంటే ప్రతి ఒక్క సెక్టార్లో వీళ్ళు లేకుండా ఈ పని మనం చెయ్యలేము. అంటే 20 ఏళ్ల క్రితం మీరు చైనాను ఎలా చూసారో, ప్రపంచంలోనే ద వరల్డ్స్ ఫ్యాక్టరీ అని చెప్పి చైనాను చెప్పేవాళ్ళు. ఇవాళ చూడండి ఎన్నెన్ని సంస్థలు చైనాను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మీకు భారత్లోకే వస్తున్నారు. అంటే చైనా యొక్క రీప్లేస్మెంట్ భారత్. ఇది జరగాలి అనుకోండి, ఒక్క సాఫ్ట్వేర్ని చూస్తే కుదరదండి. ఎక్కడ చూసినా కూడా మీకు ఫ్యాక్టరీలు ఉండాలి, ఇండస్ట్రీస్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా మన దేశాన్ని తయారు చేయాలి. అట్ ది సేమ్ టైం మీ జీడిపి, మీ రెవెన్యూస్ పెరుగుతూనే ఉండాలి. అప్పుడే ప్రపంచము మన మార్కెట్ని నమ్ముతుంది. సో అలాంటి ఒక ప్రయత్నం 2025 డిసెంబర్లో ప్రపంచము దీన్ని గమనించలేదు. ఫైనల్గా చూస్తే ఏంటి, భారత్ యొక్క సిల్వర్ ఏకంగా 6,000 టన్నులు వీళ్ళు కొనిపెట్టారు. రేపు 8,000 టన్నులు కొంటారని వార్తలు. ఇలా సిల్వర్ మీద మనము చేస్తున్న ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ ఇంపోర్ట్స్, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.